మనలో చాలామంది భోజనం చేసిన తర్వాత చివర్లో ఎంతో కొంత స్వీట్ తింటారు. లేదంటే భోజనం చేసిన ఫీల్ లేదని భావిస్తూ ఉంటారు. అసలు కడుపు నిండిన తర్వాత కూడా తీపి ఎందుకు తినాలనిపిస్తుంది? ఆ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలం నుండే విందు భోజనాలలో ఆకు మీద తప్పకుండా స్వీట్ పెడతారు. భోజనం తర్వాత నోరు తీపి చేసుకోవడం మంచిదనే ఉద్దేశంతో తీపి పెట్టడం సాంప్రదాయంగా మారింది. అలాగే కొంతమందికి భోజనం తర్వాత నోట్లో ఏదో ఒకటి వేసుకోవాలనిపిస్తుంది. ముఖ్యంగా తీపి పదార్థాలను తినాలనే కోరిక పుడుతుంది. మీకు కూడా ఈ అలవాటు ఉందా? అయితే భోజనానికి తీపి తినాలనే కోరికకు మధ్య ఉన్న సంబంధం, దానివల్ల లాభం ఏమిటనేది మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. సాధారణంగా మనం భోజనంగా తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఉప్పే ఉంటుంది. దానివల్ల ఆహారం తిన్న తర్వాత నోటిలో అదే రుచి ఉంటుంది. దీంతో నోరు కాస్త తీపి చేసుకోవాలనే కోరిక పుడుతుంది. దానివల్ల అనుకోకుండానే చేతులు స్వీట్ వైపుకు వెళ్ళిపోతాయి. భోజనం చేసిన తర్వాత వెంటనే కాకుండా కొద్దిసేపు తర్వాత నీరు తప్పకుండా తాగాలి. అప్పుడే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. తిన్న తర్వాత నీరు తాగకపోతే మనసు దానికదే స్వీట్ తినాలని కోరిక పుట్టిస్తుంది. మనం తినే ఆహారంలో పిండి పదార్థాల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. పిండి పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అదే సమయంలో మనకు నోరు తీపి చేసుకోవాలని కోరిక పుడుతుంది. అంటే మనసు మనకు తెలియకుండానే స్వీట్ తినేలా ప్రేరేపిస్తుందన్నమాట. సాధారణంగా చాలామందికి బిర్యానీతో పాటు థమ్సప్ తాగాలనే కోరిక కలుగుతుంది. మసాలా తీపి కాంబినేషన్ చాలా రుచిగా అనిపిస్తుంది. ఇది కూడా ఒక రకంగా భోజనం తర్వాత స్వీట్ తినడంతోనే సమానం. అయితే ఇలా స్వీట్ తినాలనిపించడానికి కారణం సెరటోనిన్ అనే రసాయనం. అవునండి, కడుపు నిండా భోజనం చేసినప్పుడు మెదడులో విడుదలయ్యే రసాయనమే సెరటోనిన్. దీనివల్లే భోజనం చేసిన తర్వాత హాయిగా తృప్తిగా అనిపిస్తుంది. ఇది మనల్ని స్వీట్లు తినేందుకు కూడా ప్రేరేపిస్తుంది. భోజనం చేసిన తర్వాత కొంతమందికి మూడ్ డల్గా అనిపిస్తుంది. దీంతో వారి మెదడులోని సెరటోనిన్ రసాయనం స్వీట్ తినేందుకు ప్రేరేపించి సంతోషాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే స్వీట్ని భోజనం చేసిన తర్వాత తినడం చాలా ప్రమాదకరమని ఎంతమందికి తెలుసు? మరి భోజనం తర్వాత తినడం కంటే భోజనానికి ముందే స్వీట్స్ తింటే ఆరోగ్య ప్రయోజనం కలుగుతుందని ఎంతమందికి తెలుసు? ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ నితికా కోహ్లీ తెలిపిన సమాచారం ప్రకారం తీపి పదార్థాలు తినే సమయం మెరుగైన జీర్ణ వ్యవస్థను మరియు ఎసిడిటీని రెండింటిని ప్రభావితం చేస్తుంది. అందుకే తినే ఆహారంపై అవగాహన ముఖ్యమని చెప్తున్నారు నితికా కోహ్లీ. అయితే ముందుగా భోజనం తర్వాత స్వీట్స్ తినడం వల్ల కలిగే దుష్ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం. భోజనం తర్వాత స్వీట్లు తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మందగిస్తుంది మరియు ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది. అజీర్తి సమస్యలు వస్తాయి. కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. భోజనం ప్రారంభంలో స్వీట్లు తింటే జీర్ణక్రియను సక్రియం చేస్తుంది. అసలు స్వీట్లు తీసుకోవడం అనేది ఆరోగ్యానికి మంచిదేనా? నిజానికి స్వీట్లు ఆరోగ్యానికి ఎప్పుడు మంచిది కాదు. ఆహారం జీర్ణమయ్యేందుకు అది తాత్కాలికంగా పనిచేయవచ్చు, కానీ అది దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. డయాబెటీస్కు దారితీయవచ్చు. ఈ స్వీట్స్ తినడం అనేది కొంతమందికి వ్యసనంగా ఉంటుంది. దీని నుండి తప్పించుకోవడానికి స్వీట్ తినాలని కోరిక కలిగినప్పుడు డార్క్ చాక్లెట్ కానీ లేదా చిన్న బెల్లం ముక్క కానీ తిన్నా పర్వాలేదు. వీటిలో షుగర్ చాలా తక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కూడా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్.